అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి అండ్ దేశం మొత్తం మారి మోగిపోతున్నటువంటి ఒక మెయిన్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. అది ఢిల్లీ స్ట్రే డాగ్స్, సేవ్ ఢిల్లీ స్ట్రే డాగ్స్. సో మనకి ఈ వీడియోలో 4 భాగాలుగా మాట్లాడుకుందాము. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ స్ట్రే డాగ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అనేది, దాని తర్వాత అది ఎందుకు అలాంటి తీర్పునిచ్చింది అని చెప్పేసి ఆ టాపిక్. అండ్ మూడో భాగం వచ్చేసి దీని గురించి ఇంతమంది జనాలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నా పర్సెప్షన్లో సొల్యూషన్, దీనికి ఏం చేస్తే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ స్ట్రే డాగ్స్ విషయంలో. సో ఆగస్ట్ 11th, కరెక్ట్గా ఒక 10 days బ్యాక్ మనకి ఈ మంత్. సో ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వీధి కుక్కలన్నింటినీ, ఈ సివిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అన్ని వీధి కుక్కల్ని తీసుకెళ్ళి ఒక రిమోట్ ప్లేస్లో కొన్ని షెల్టర్స్ అరేంజ్ చేసి, సో ఆ డాగ్స్ అన్నిటిని ఒకటే ప్లేస్లో ఉంచి అక్కడికి కొంతమంది స్టాఫ్ని అండ్ షెల్టర్స్ని ప్రొవైడ్ చేసి దాంట్లో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయాలి. అండ్ దీనికి సీసీటీవీ ఫుటేజ్, ఆ మానిటరింగ్ కూడా సెట్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలను అయితే ఇచ్చింది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం 2 months ఫినిష్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఎందుకంటే సుప్రీంకోర్టు దృష్టికి వస్తున్నటువంటి చాలా నోటీసుల ద్వారా కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మీడియం ద్వారా కానివ్వండి, ఈ ఢిల్లీలో కేసు వచ్చింది కాబట్టి తెలిసింది. బట్ దేశంలో ఈ కుక్క కాటుకి గురవుతున్నటువంటి బాధితులు కానివ్వండి, ఓకే, ఈ ఈ ర్యాబిస్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ కుక్క కాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధి, సో ఆ డిసీజ్ బారిన పడుతున్నటువంటి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండడంతో సో ఈ డెసిషన్ అయితే తీసుకుంది సుప్రీంకోర్టు. అండ్ దీని తర్వాత ఓకే, ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది అనేది నేను ఇప్పుడే చెప్పాను. సో మనకి ఓన్లీ ఢిల్లీలోనే కాదు, మిగతా మెట్రో సిటీస్లో కానివ్వండి, లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్లో కానివ్వండి, లేకపోతే మన విలేజెస్లో కూడా కానివ్వండి, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా వాటి సంఖ్య, బర్త్ రేట్ పెరిగిపోయి ఆ ఊరికి ఒక 50 కుక్కలు, 100 కుక్కలు, అంటే పెద్ద పెద్ద ఊర్లలో అయితే కనీసం ఒక 300-400 కుక్కలు కూడా మనం చూస్తుంటాము. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది. అండ్ బర్త్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వీటికి సరైన ఆహారం దొరకపోవడం వల్ల ఆ ప్రెజర్లో కానివ్వండి, లేకపోతే జనాలను చూసి భయపడి కానివ్వండి, ఈ జనాలను అయితే కరవడం అయితే మొదలుపెట్టాయి. సో ఈ ఈ అంటే రీసెంట్ టైమ్స్లో మనకి సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము, అంటే ఇప్పుడు హాస్పిటల్లో పుట్టిన పిల్లల్ని ఆ చైర్లో నుంచో లేకపోతే ఆ బెడ్ మీద నుంచి కొన్ని లాక్కుపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. అండ్ స్కూల్కి వెళ్తూ వస్తున్నటువంటి పిల్లల మీద అటాక్ చేయడము, లేకపోతే బజార్లో ఏవైనా పనుల మీద వెళ్తున్నటువంటి లేడీస్ మీద అటాక్ చేయడము, మెయిన్గా చిన్నపిల్లలు లేడీస్ మీద అటాక్ చేయడం అయితే చూసాం. ఎందుకంటే జెంట్స్ అయితే వాళ్ళు ప్రతిఘటిస్తారు. సో వాటిల మీద వాళ్ళ మీద కూడా వీడియోస్ ఉన్నాయి, బట్ తక్కువ ఉన్నాయి. బట్ ఈ చిన్న పిల్లల మీద కానివ్వండి, లేడీస్ మీద కానివ్వండి, ఈ అటాక్స్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దానివల్ల అయితే సుప్రీంకోర్టు ఈ దానికోసం ఈ డెసిషన్ తీసుకుంది. అండ్ దీన్ని చాలా మంది సమర్థిస్తారు. ఎందుకంటే ఈ కుక్క కాటు అంటే విపరీతంగా దాడి చేయడం వల్ల గాయాల పాలయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఆ చనిపోయిన పర్సన్‌కి ఆ బాధ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఒక్క కుక్క కాదు. సో ఇవి సరౌండ్ చేస్తే 4, 5, 10 కుక్కలు కూడా ఒక వ్యక్తిని అటాక్ చేసి చంపేసిన సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విషయంలో నేనైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి సైడే నేను స్టాండ్ తీసుకుంటాను. అండ్ ఈ ర్యాబిస్ కేసులు కూడా ఎలా ఉంటాయంటే విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు. అంటే వాళ్ళ ప్రపంచం వేరైపోద్ది. వాళ్ళు నార్మల్‌గా ఉండలేరు, నార్మల్‌గా మాట్లాడలేరు. ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెంటల్ పేషెంట్ లెక్క బిహేవ్ చేయాల్సొస్తది. సో అంత దారుణమైన జబ్బిది. దానికి మందు కూడా సరిగా ఇప్పుడు మనకి మార్కెట్‌లో అయితే లేదు. సో అంత డేంజరస్ ఈ కుక్క కాటు అనేది. సో దానివల్ల ఈ పెరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా సుప్రీంకోర్టు అయితే ఈ డెసిషన్ తీసుకుంది. అండ్ మనకి ఇంకొకటి, ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళ విషయంలో థర్డ్ పాయింట్ మాట్లాడుకుందాం. సో వీళ్ళంతా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళంతా ఎవరు అసలు?
ఓకే. చాలామంది పొలిటీషియన్స్ గానివ్వండి, చాలామంది ఈ సినీ యాక్టర్స్ గానివ్వండి, ఓకే. ఈ ఢిల్లీలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది వీధుల మీదకి, రోడ్ల మీదకొచ్చేసి ఈ మెయిన్ ఈ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్‌లో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆల్‌మోస్ట్ మనకి సంథింగ్ నేను చూసాను 'రామ్‌లీలా మైదాన్' అనే ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో దాదాపు 400 మంది మొన్న 17వ తేదీ వాళ్ళు మార్చ్ అయితే చేయడం జరిగింది. అండ్ అంటే వీళ్ళ బాధ ఏందంటే, ఈ ఈ స్ట్రే డాగ్స్ అన్నిటిని, వీధి కుక్కలన్నిటిని తీసుకెళ్ళి ఒక దగ్గర పడేయడం వల్ల ఇది దిస్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు డెత్ సెంటెన్సు. ఇది మరణశిక్ష వాటికి అన్నట్లు ఒక ఎమోషనల్ కోణంలో మాట్లాడడం అయితే జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ అంటే వీళ్ళు ఈ ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళంతా నిజంగా కుక్కల దృష్ట్యా ఎంత ప్రేమ ఉంది? నిజంగా వాళ్ళకి ఆ కుక్కల మీద ప్రేమ ఉందా? లేదా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి కుక్కలు, ఆ డాగ్స్ వేరు. ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి ట్రైన్డ్‌గా ఉంటాయి. ఎవరిని ఏం చేయాలి అంటే వాళ్ళ యజమానినైతే ఏం చేయవు. అండ్ ఎవరైనా వస్తే అరుస్తాయి. అండ్ వాటికి రెగ్యులర్‌గా వ్యాక్సినేషన్ గానివ్వండి, స్టెరిలైజేషన్ గానివ్వండి ఇవన్నీ చేస్తారు. సో, ప్రాపర్ ఉంటుంది. బట్ ఈ వీధి కుక్కల సిట్యుయేషన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో 90% అయితే తెలియదు. 90% జనాలు ఊరికే ఈ సోషల్ మీడియా అటెన్షన్ కోసం గానివ్వండి, ఓకే. ఈ పాపులారిటీ అటెన్షన్ కోసం అంటే కొంతమంది జెన్యూన్‌గా పోరాడే వాళ్ళు గూడా ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ఏడుస్తున్నటువంటి వాళ్ళకి లేకపోతే అంటే ఏడుస్తూ వీడియోస్ పెడుతున్నటువంటి వాళ్ళకి గానివ్వండి, ఈ రోడ్ మీద ఈ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు గానివ్వండి, ఈ ఇంటర్నెట్‌లో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో వీడియోస్ చేస్తున్నటువంటి చాలామంది ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వీళ్ళందరికీ ఈ ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ స్ట్రే డాగ్స్ బారిన పడ్డటువంటి ఆ బాధితుల బాధ గానివ్వండి, ఆళ్ళు కోల్పోయినటువంటి కుటుంబాల ఆ శోకం గానివ్వండి, వాళ్ళకి ఎప్పటికీ అర్థం గాదు. ఎందుకంటే ఈ ఈ చాలా చాలా అంటే ఒక మనిషిని ఒక కుటుంబం కోల్పోయింది అంటే దానికి ఒక బలమైన కారణం ఉండాలి. బట్ కుక్క దాడి చేయడం వల్ల చనిపోయింది అనేది చాలా చాలా అమానుషం. అంటే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు జెన్యూన్‌గా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్ ఏంటంటే ఒకటే ప్లేస్‌లో అన్ని కుక్కలను పెట్టడం వల్ల కొన్ని అంటే ఇప్పుడు ఒక 1000 డాగ్స్‌ని ఒకటే ప్లేస్‌లో పెట్టడం వల్ల అవి ఒకటికొకటి దాడి చేసుకోవడము, గాయాల పాలవ్వడము, ఆ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బాక్టీరియాలు కానివ్వండి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఓకే. ఆల్‌మోస్ట్ డెత్ సెంటెన్స్ లెక్కుంటుంది. అవి చనిపోతాయి. అండ్ ఈటికి ఆ షెల్టర్స్ కానివ్వండి, సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి, ఈళ్ళు చెప్తున్నటువంటి స్టాఫ్ కానివ్వండి, రోజు పెట్టే ఫుడ్ సప్లై గానివ్వండి, ఈ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌కి ఆల్‌మోస్టు ఇండియా గవర్నమెంట్ ఏదైతే ఉందో, లేపోతే స్టేట్ గవర్నమెంట్స్ తీసుకోండి. ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా చాలా మొత్తంలో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తది. విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఈవెన్ నా పర్సెప్షన్ గూడా అదే. ఎందుకంటే రోజువారీ వీ ఈ స్ట్రే డాగ్స్ అనేవి వాటిగా అవి ఫ్రీడమ్‌గా ఎవరైనా పెట్టినటువంటి ఫుడ్ గానివ్వండి, లేపోతే వేస్టేజ్ ఫుడ్ గానివ్వండి, తింటూ ఫ్రీగా ఈ వీధుల్లో అయితే తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అండ్ వాటికైతే ఇప్పుడు గవర్నమెంట్స్ గానివ్వండి, లేపోతే ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఈ కంట్రోల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అవి చేస్తున్నటువంటి ఖర్చయితే ఏం లేదు. సో, ఇప్పుడు వీళ్ళు మేనేజ్ చేయాల్సి వచ్చిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు, వీళ్ళు డైరెక్ట్‌గా మనీ స్పెండ్ జేయాలి. అండ్ పర్ డే కౌంట్ గానివ్వండి, ఓకే. పర్ మంత్ కౌంట్ గాని తీసుకుంటే కొన్ని వేల కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టాల్సొస్తది. సో, అది జరిగే పరిస్థితయితే ఉండదు. సో, ఇప్పుడు అంటే ఆల్‌మోస్ట్ మనకి చాలామంది యాక్టివిస్ట్‌లు గానివ్వండి, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌లు గానివ్వండి, లేపోతే ఇంకా కొంతమంది నిపుణులు చెప్పడం ఏంటంటే, సో, ఇలాంటి హార్డ్ డెసిషన్ తీసుకునే బదులు, ఇలాంటి హార్ష్ డెసిషన్ తీసుకునే బదులు, మన ఈ ఆల్రెడీ రెగ్యులర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంట్రోల్ బాడీస్ అంటే ఇప్పుడు ఏబీసీ అనేది ఒకటుందండి. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్. ఆల్‌మోస్ట్ ఢిల్లీలో 20 సెంటర్స్ అయితే ఉంటే ఆల్‌మోస్ట్ 14 సెంటర్స్ వచ్చేసి ఫంక్షనల్ అంటే కొంచెం వర్కింగ్‌లో ఉన్నాయి. మిగతావి అంతంత మాత్రం ఉన్నాయి. సో, ఈ ప్లేసెస్‌లో ప్రతి స్టేట్‌కి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ వ్యాక్సినేషన్ గానివ్వండి, స్టెరిలైజేషన్‌కి సంబంధించిన బడ్జెట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఎవరు తినేస్తున్నారు? అనే పాయింట్ మీద వీళ్ళు కాన్సంట్రేట్ చేసి, ఆ కంట్రోల్ బాడీస్ గాని ఈ కోణంలో
పనిచేసే విధంగా కానీ వీళ్ళని కంట్రోల్ చేయగలిగితే, అంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్, అంటే ఇప్పుడు ఒక 100 డాగ్స్ని తీసుకెళ్ళి ఒక సెట్ ఆఫ్ డాగ్స్ కొన్ని షెల్టర్స్లో వాటిని ఉంచి వ్యాక్సినేషను అండ్ స్టెరిలైజేషను ప్రాపర్గా వాటికి చేసిన తర్వాత అండ్ వెంటనే రిలీజ్ చేయకుండా ఆల్మోస్ట్, అంటే నేను చూసాను ఇన్ఫర్మేషన్, 2 వీక్స్ వరకు వాటిని నార్మల్ జనసంచారంలో వదలకూడదు. సో ఈ 2 వీక్స్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వదిలేయడం వల్ల ఇలా కొన్ని ప్లేసెస్లో కొన్ని షెల్టర్స్ యూజ్ చేసి ఇలా చేయడం వల్ల ఏంటంటే మెల్లమెల్లగా ఈ ఈ వ్యాధి నిరోధక శక్తి వాటికి పెరుగుతుంది అండ్ ఈ ర్యాబీస్ స్ప్రెడింగ్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ ఇంకొకటి యానిమల్ బర్త్ కంట్రోల్. ఓకే, ఈ ప్రాసెస్లో వాళ్ళు కొన్ని పద్ధతుల ద్వారా ఈ బర్త్ రేట్ని తగ్గించడానికి కూడా వాళ్ళైతే చేస్తారు. సో అంటే అది ఉంది ఆల్రెడీ యానిమల్ రిలేటెడ్ ఆ మెడికల్ ఫీల్డ్లో అయితే నేను అయితే చూశాను ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి స్టెప్స్ తీసుకొని ఈ కంట్రోల్ పర్స్పెక్టివ్లో ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ వర్క్ చేసే విధంగా చేస్తే ఇలాంటి హార్డ్ డెసిషన్ కానివ్వండి, ఓకే, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అండ్ ఇప్పుడు ఉన్న డాగ్స్ అన్నిటినీ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ మొత్తంలో ఒకటే గుంపుగా ఉంచడం వల్ల ఇంకా కొత్త రకరకాల వ్యాధులు రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి వీళ్ళ వాదింపు. అండ్ నా పర్సెప్షన్ ఏంటంటే దట్ ఈస్ కరెక్ట్. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లక్నోలో ఆల్మోస్ట్ 85% ఈ టార్గెట్ అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ అయితే అచీవ్ అయింది డాగ్స్ విషయంలో, స్ట్రే డాగ్స్ విషయంలో. అండ్ ఫారెన్లో కూడా అంతే. సో వీటికి ఏంటంటే కొన్ని షెల్టర్స్ పెట్టేసి వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషను, స్టెరిలైజేషను, ఈ బర్త్ కంట్రోల్ రిలేటెడ్ ఆ మెడికేషన్ ఏదైతే ఉందో చేసిన తర్వాత కొన్ని రోజులు ఉంచుకొని వాటిని యథావిధిగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ ఏంటంటే వాటికి అంటే ఈవెన్ అవి బైట్ చేసినా కూడా ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో చూద్దాము. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే మనకి దీని మీద స్టే అయితే విధించింది, అంటే వెయిటింగ్లో ఉంది. ఇంకా ఫైనల్ అంటే దాన్ని మళ్ళీ రివ్యూ చేసి ఏమైనా కొత్త జడ్జిమెంట్ అయితే ఇస్తారా ఏంటా అనేది చూడాలి. బట్ ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో, ఇఫ్ దే ఆర్ రియల్ డాగ్ లవర్స్, వాళ్ళు ఎవరైతే నిజంగా డాగ్ లవర్స్ కనుక ఉంటే, ఓకే, సో అడాప్ట్ చేసుకోండి. ఆర్ఎల్స్ కొన్ని షెల్టర్స్ మీరే తీసుకొని ఆ షెల్టర్స్లో ఈ కొంతమంది వాలంటీర్స్ని పెట్టి ఈ డాగ్స్కి రిలేటెడ్ స్టెరిలైజేషన్ కానివ్వండి, లేకపోతే వ్యాక్సినేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైనా మెడికల్ రిలేటెడ్ కేర్ తీసుకొని మీరు వాలంటీర్గా ఉండి దాన్ని కండక్ట్ చేస్తే, సో అది చూసి ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు కూడా సో వాలంటీర్స్ అంటే వాలంటరీగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రొటెస్ట్ చేయడము, గవర్నమెంట్ని తిట్టడము, లేకపోతే ఇంకేదైనా చర్యలు చేయడం అనేది ఇది జస్ట్ సోషల్ మీడియాలో అటెన్షన్ క్యాచింగ్కి అన్నట్లు ఆ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతే తప్ప సో యాక్చువల్ పాయింట్కి సొల్యూషన్గా ఉపయోగపడదు అనేది నా ఒపీనియన్. సో ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోండి. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఎవరో ఒకరైనా శ్రీకారం చుడితే సో ఈవెన్ గవర్నమెంట్ విల్ ఆల్సో రియలైజ్ అండ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో విల్ సీ అండి. ఏదైనా సరే మూగ ప్రాణులు వాటిని చూసినా అయ్యో పాపం అనిపిస్తుంది. బట్ ఆకలి దృష్ట్యానో లేకపోతే ఇంకేదైనా భయం దృష్ట్యానో అవి దాడి చేయడం వల్ల అవతల వాళ్ళు కోల్పోయేది కూడా మనం కన్సిడర్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలి. సో రెండు సైడ్స్ చాలా ఇంపార్టెంట్, రెండు సైడ్స్ కూడా డేంజరే. సో చూద్దాము. సుప్రీంకోర్టు ఆల్రెడీ అంటే ఒక న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఒక కమిటీ అయితే విధించి దీని మీద మళ్ళీ విచారణ జరిపి మళ్ళీ తీర్పు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వెయిట్ అండ్ సీ, చూద్దామండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాను. సో నేను రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి డిఫరెంట్ టాపిక్స్ మీద. అండ్ ఇంతకుముందు గ్యాప్కి ముందు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తారో కైండ్లీ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ జై హింద్.